వన్ డేలో షిరిడీ ట్రిప్ అలసిపోకుండా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి, చాలా బాగుంటుందన్నమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఎందుకు అని అంటే మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. 4కి లేచి, అది పెద్ద టాస్క్, కానీ ఇది ఫాలో అయితే మాత్రం డే అంతా చాలా బాగుంటుంది అండ్ షిరిడీ దర్శనం కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ముంబై నుంచి షిరిడీకి బై రోడ్ వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒకసారి వెళ్ళాను. చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. కొంచెం కష్టమైన జర్నీ అని చెప్పొచ్చు యాక్చువల్లీ, కానీ మేము మాత్రం ఈజీగా చూస్ చేసుకున్నాము. ఫస్ట్ మా ఇంటి నుంచి అయితే దాదర్ స్టేషన్కి జస్ట్ 20 minutes అక్కడ వెయిట్ చేసామన్నమాట వందే భారత్ కోసం. వందే భారత్ ట్రైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరన్నా కనుక షిరిడీ వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం ముంబై వచ్చి మంచిగా స్టే చేసి ముంబై సిటీని కూడా చూసినట్టుగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డే జర్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా షిరిడీకి వెళ్తే మాత్రం అలసిపోతారు, చాలా అంటే చాలా అలసిపోతారు అనమాట. మార్నింగ్ 6:45కి దాదర్లో వందే భారత్ ట్రైన్ అనమాట. చాలా బాగుంటుంది జర్నీ, ఈజీగా. మేమైతే ఫుడ్ తీసుకెళ్ళలేదు, ఎందుకు అని అంటే అక్కడ ఫుడ్ చాలా చప్పగా ఉంటుందని చెప్పి మా ఆయన చెప్పారు. నేనైతే వందే భారత్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. చపాతీ అండ్ ఆలూ ఫ్రై తీసుకెళ్ళాము, గట్టిగా తినేసామన్నమాట. అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చే టైంలోనే మేము తినేసాము అండ్ కాఫీ తీసుకున్నాం. అతను ఒక కాఫీ, నేను ఒక కాఫీ అనమాట. చాలా చీప్, 20 రూపాయలే. అండ్ మేము యూజువల్గా ఏం చేస్తామంటే నాసిక్, లోనావాలా ఈ వ్యూస్ చూడటానికి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఒక 2 days వెళ్ళి మరీ ఉంటామన్నమాట. కానీ వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ వ్యూస్ అన్నీ వీటిని చూడటానికి మేము డబ్బులు ఇచ్చుకొని వెళ్తామా అని నాకు అనిపించింది. చాలా బాగుంది అసలు. నాసిక్ రోడ్ అయితే ఇంకా స్టేకి దానికి ఇవన్నీ పక్కన పెడితే ఆ ట్రావెలింగే చాలా బాగుంటుంది అనమాట. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. మేము వెళ్ళింది కూడా వర్షాకాలమే అనమాట. చూడండి అసలు మీరే, ఆ వాటర్ ఫాల్స్ ఇవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను అండ్ మా పాప కొంచెం సపోర్ట్ చేయలేదు, లేదంటే మంచి మంచి వ్యూస్ అసలు నేనైతే చాలా సాటిస్ఫై అయిపోయాను. డబ్బులన్నీ వసూలని నాకు ఇక్కడే అనిపించేసింది అనమాట. అక్కడ అంతా అయిపోయిన తర్వాత వ్యూస్ చూసిన తర్వాత అలసిపోయాను బాగా అండ్ నిద్రపోయాను అనమాట. మామూలుగా కాదు, నేను నిద్రపోయి లేచేటప్పుడు కల్లా షిరిడీ వచ్చిందంటే మీరు నమ్మరు, నేను అంతలా పడుకున్నాను. ఎందుకంటే మా పాప కూడా పడుకుంది కాబట్టి నేను పడుకోగలిగాను అనమాట. ఇంకా లేచి చూసేసరికి శ్రీనగర్ షిరిడీలో నేనున్నాను అనమాట. నేను బాబాని బాగా నమ్ముతాను. మీలో నా వీడియోని చూసి బాబాని ఎంతమంది నమ్ముతారో నాకు చిన్న కామెంట్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మాకు ఫ్రీ బస్ దొరికిందనమాట. అట్లాగే యూజ్ చేసుకోండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఆటోకు వెళ్ళలేమా అన్నది సెకండరీ, బట్ ఫ్రీ బస్ ఉంది కదా, సో అందుకని మేము యూజ్ చేసుకున్నాము. ముందు చాలా బస్సులు అన్నీ వెళ్ళిపోయాయి అనమాట. మేము ట్రైన్ కొంచెం లేట్గా దిగి నడుచుకొని వచ్చాము, అందుకని మా బస్సులో మేము తప్ప ఎవ్వరము లేమన్నమాట. ఇదంతా షిరిడీ నగరం, మన బాబా ఇక్కడే తిరిగారు. అసలు వెళ్ళగానే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. బస్సు ఒక చోట ఆపేస్తారనమాట, గుడికి చాలా దగ్గరగా. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, ఒక 500 meters కూడా ఉండదు. మంచిగా నడుచుకొని వెళ్ళిపోయాక మా ఆయన తెలివిగా ఏం చేశారు అని అంటే, నేను ఫోన్తోనే ఉంటానని చెప్పి వెళ్ళగానే నా ఫోన్ సబ్మిట్ చేసేసారు. మేము VIP టికెట్ తీసుకున్నాం 200 పెట్టి. మేము వెళ్ళేటప్పటికి హారతి జరుగుతుందన్నమాట. ఇంకా ఒక 1/2 hour వెయిట్ చేసాము. ఆ తర్వాత మాకు 2 hours పట్టింది దర్శనానికి అని చెప్పి, ఎందుకంటే మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీకెండ్ ప్లాన్ చేయకండి. వీకెండ్ ప్లాన్ చేస్తే ముంబై మొత్తం అక్కడే ఉంటుందన్నమాట. ఇంకా దర్శనం అయిపోగానే అక్కడ టెంపుల్లోనే టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్ తీసుకొని ఈ బండార్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత సిట్టింగ్ ఏరియా ఉందో అండ్ ఫుడ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఒక స్వీట్ పెట్టారు, కోవా విత్ కొబ్బరి అనుకుంటా, చాలా బాగుంది అసలు. అండ్ వాళ్ళ బట్టల కోసం అని చెప్పి ఈ వీడియో చూశాను. అండ్ ఆ బండార్ చుట్టుపక్కల ప్రెమిసెస్ అనమాట. మళ్ళీ తినేసి గుడి దగ్గరికి వచ్చేసాం, ఎందుకంటే మేము దర్శనం చేసుకొని మళ్ళీ డైరెక్ట్గా బండార్కి వెళ్ళిపోయాము. ఇంకా మాకు ట్రైన్కి టైం ఉందని చెప్పి ఇట్లా గుడి దగ్గరికే వచ్చామన్నమాట. అప్పుడు ఇదంతా జరిగింది. అండ్ నేనైతే ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు పక్కా ఒక వస్తువు కొనాలి అని అనుకుంటాను. అందుకని చెప్పి మోహనాకు ఒక చిన్న స్ట్రెస్ బాల్ కొన్నామన్నమాట. మోహనా కోసం కాదేమో, అది మా కోసం అనుకుంటా. ఇంకా అప్పటికి షిరిడీలో చాలా ఎండగా ఉంది. ఇంకా అందుకని చెప్పి ఆటో మాట్లాడేసుకొని స్టేషన్కే వెళ్ళిపోయాము. స్టేషన్లో చల్లగా ఉంటుంది అండ్ ఉంది కూడా అనమాట. మేము వెళ్ళేటప్పటికి ఏమైంది అని అంటే, ఒక్కసారి అలా లుక్ వేసుకోండి, మేము వచ్చిన వందే భారత్ ట్రైన్ అక్కడే ఉందన్నమాట. మా ఆయన అప్పుడు చెప్పారు నాకు, మార్నింగ్ వెళ్ళిన ట్రైన్ సాయంత్రం వరకు ఉంటుంది, ఎందుకంటే లైన్ క్లియరెన్స్ ఉండదు అని చెప్పి. సాయంత్రం కూడా సేమ్ ట్రైన్లో మనం వెళ్తామన్నమాట. ఇదే ఆ ట్రైన్ అనమాట.
అంతే. చాలా ఈజీగా అనిపించింది కదా! నిజంగా జర్నీ అయితే ఇలా మీరు చూస్ చేసుకుంటే గనక చాలా బావుంటుంది. ఈవినింగ్ 5:45కో, 6:00 ఈవినింగ్ ట్రైన్ ఉంటదనమాట. షిరిడీ నుంచి ముంబైకి. మంచిగా మేము 11:00 కల్లా ఇంట్లో ఉన్నాము. జర్నీ చాలా బాగా అయిపోయింది. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్.